కీర్తనల గ్రంథము 86వ కీర్తన చదువుకుందాం. ఆరాధన కోసమే కీర్తనల గ్రంథం 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్నా, నీ సేవకుని రక్షింపము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టుకు వారి అందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నేను స్తుతించడానికి ఇంతవరకు కొన్ని పాటలు ఇచ్చినందుకే ఉన్నాను. అదేవిధంగా కొన్ని మాటలు కూడా ఈ వాక్యంలో నుంచి మాకు అందించండి. అందుకు కావలసిన నీ ఆత్మను దయచేయండి ప్రభా. బలమైన ఆత్మను మాకు దయచేయండి. అవి ఏ సందర్భంలో ఎందుకు రాయబడ్డావో అదే అనుభవంలోనికి, అదే పరిస్థితిలోకి, అదే ఆలోచనలోకి మేము వెళ్ళినట్లుగా మాకు కావలసిన నీ వాక్యాన్ని మాకు అందించమని, తద్వారా విరిగి నలిగిన హృదయం నేను ఆరాధించే విధంగా మమ్మల్ని చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన దావీదు గారే రాసినట్టు చెప్తున్నాడు. ఎందుకంటే పైన దావీదు కీర్తన. ఈ కీర్తన రాసేటప్పటికి దావీదు ఒక సహాయం కొరకు వేడుకునే ఒక పరిస్థితిలో ఉన్నాడు. సహాయం కోసము చేసిన ప్రార్థనే ఈ కీర్తనని కూడా చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు రాసిన కీర్తన కాదు, మరి ఎటువంటి శ్రమ లేనప్పుడు రాసిన కీర్తన కాదు, లేదంటే తను ఉన్నతంగా ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు రాసిన కీర్తన కూడా కాదు. ఒక దీనుడిగా, దరిద్రుడిగా ఉన్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజు దినమెల్లా దేవుని యొక్క కరుణ కోసము ఆయన వైపు ఎత్తుకుంటూ రాస్తున్న కీర్తన ఇది. అందుకే చెప్తున్నాడు, యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించు. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నా కన్ను కరుణింపము. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుకుంటున్నాను, నీ సేవనికి ప్రాణము సంతోషింపచేయు. అంటే నేను దీనుని, దరిద్రుని, దయచేసి నా ప్రార్థన విను. నీ భక్తున్నయ్యా, నా ప్రాణాన్ని కాపాడు. నిన్ను నమ్ముకున్నాను, నన్ను రక్షించు. దినమెల్లా నీకు మొరపెడుతున్నా, నిన్ను కరుణించు. నా ప్రాణం నీ వైపు ఎత్తుకున్నా, ఈ సేవకుని ప్రాణాన్ని సంతోషించు. చాలా విషయాలు చెప్తున్నాడు. నేను దీనుని, దరిద్రుని, నేను నీ భక్తుని, నేను నిన్ను నమ్ముకున్నవాడిని, నేను దినమెల్ల మొరపెట్టేవాడిని, నేను నా ప్రాణాన్ని నీ వైపే ఎత్తి పట్టుకొనున్నాను. ఇలాంటి ఒక పరిస్థితిలో రాయబడిన కీర్తన. ఒక దరిద్రుడిగా, ఒక దీనుడిగా, ఒక భక్తుడిగా, ఆయన నమ్ముకున్న వ్యక్తిగా, ఆయన వేడుకుంటున్న వ్యక్తిగా, ఆయన వైపుకే దినమెల్లా
తన ప్రాణాన్ని ఎత్తుకొని కనిపిస్తున్న వ్యక్తిగా ఉంది. ఇలాంటి టైంలో ఈ కీర్తన రాసేటప్పుడు ఆయన పరిస్థితి మనకి ఈ వచనాల్లో అర్థమవుతుంది. తను ఎంత దీనస్థితిలో ఉన్నాడు, దేవుని ఎంత నమ్ముకున్నాడో, దేవుని వైపు ఎట్లా చూస్తున్నాడో, దేవుని కోసం ఎంతగా వేడుకుంటున్నాడు. ఇలాంటి ఒక బాధకరమైన పరిస్థితిలో, ఇలాంటి ఒక సహాయం కోసం వేడుకునే పరిస్థితిలో కూడా దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని, దేవుని యొక్క మనస్తత్వాన్ని మరి గుర్తు చేసుకుంటున్న వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంది. ఒక పక్క ప్రార్థన చేస్తూనే, ఒక పక్క తన పరిస్థితి చెప్తూనే దేవుడు ఎలాంటి వాడు, దేవుని లక్షణాలు ఎలాంటివో చెప్తున్నాడు. అందులో 5వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఒక దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, దినమెల్లా వేడుకుంటున్న స్థితిలో, దినమెల్లా ఆయన వైపుకే మన ప్రాణం ఎత్తుకొని సహాయం కోసం ఆయన్నే నమ్ముకొని ఆయన భక్తుడిగా బ్రతుకుతూ, ఆయన కోసం ఎదురు చూస్తూ కూడా అలాంటి టైంలో మనకు నమ్మకం కలిగించే ఒక దేవుడుగా, అలాంటి టైంలో దయ చూపించేవాడుగా, అలాంటి టైంలో క్షమించేవాడుగా, అలాంటి టైంలో చేసిన మొరను విని కృపాతిశయము గల దేవుడుగా నువ్వున్నావు అని చెప్తాను. నేను ఈ పరిస్థితిలో మొరపెట్టేటప్పుడు నువ్వు దయ చూపిస్తావు, ఒకవేళ నేను తప్పులు చేసి ఉంటే క్షమిస్తావు, నీకు మొరపెట్టే వారి అందరి ఎడల కృపాతిశయము గల దేవుడు. మనం ఎప్పుడైతే దీనంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇలాగా దేవుని నమ్ముకొని, దేవుని వైపే ఎత్తుకొని, దేవుని సహాయం కోసం కనిపెట్టుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఆయన దయ చూపించి, క్షమించి, కృపాతిశయములు చూపించగల దేవుడని దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన దయాళుడు, ఇలాంటి పరిస్థితులు ఆయన క్షమించగలడు, ఇలాంటి పరిస్థితులు మొరపెట్టే వారు అందరి ఎడల కృపాతిశయం గలవాడు. తన పరిస్థితి ఒక పక్క ఎలా ఉందో చెప్తూనే, అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా ఎలాంటి వాడో చెప్తున్నాడు. అదే ఇక్కడ మనం దేవుని గురించి ఆలోచించాల్సింది. దావీదు పరిస్థితి ఒక దీనుడిగా, దరిద్రుడిని అనుకుంటున్న పరిస్థితి. దావీదు పరిస్థితి సహాయం కోసం దినమెల్లా ఆయన వైపే చూస్తూ, ఆయన ప్రాణం మొత్తం ఆయన మీదే పెట్టుకొని, ఆయన కొరకే కనిపెట్టుకొని, ఆయన కోసమే వేడుకొని, ఆయన్నే నమ్ముకొని, దేవుడు చేస్తే తప్ప అన్న ఒక పరిస్థితుల్లో ఆయన దయ చూపించగలిగిన వాడు, ఆయన క్షమించగలిగిన వాడు, ఆయన కృపాతిశయాలు చూపించగలిగిన వాడని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. దావీదు లాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, దావీదులాగే మొరపెడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, దావీదులాగా ఆయన్నే నమ్ముకొని ఆయన వైపే చూసి దినమెల్లా ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, ఆయన దయ చూపించి, క్షమించి, తర్వాత తన కృపాతిశయాన్ని చూపించగలిగిన దేవుడు అని చెప్తున్నాను. తర్వాత 6-7 వచనాలు ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు,
కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఇక్కడ ఇంకొక విధంగా ఎలా చెప్తున్నాడు అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చెప్పాడంటే, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, దయ చూపించి క్షమించి కృపాతిశయాల్ని చూపించగలవు అని చెప్తూనే, నేను ఆపత్ కాలంలో ఉన్నా సరే నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు, అందుకే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. అదే చెప్తున్నాడు, దేవా నా ప్రార్థనకి చెవి ఎక్కుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సహాయం చేసేవాడవు కనుక నా ఆపత్కాలంలో నేను నీకు మొరపెడతాను. ఇక్కడ దేవుని గురించి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, తప్పకుండా అవునో కాదో చెయ్యో చెయ్యొద్దో ఏదో ఒకటైతే నువ్వు చెప్పేవాడు, డెఫినెట్లీ గా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపద టైంలో నేను నీకు మొరపెడతాను. అంటే ఇక్కడ దేవుణ్ణి తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని గురించి ఆపద టైంలో మొరపెడితే నువ్వు ఉత్తరం ఇస్తావు అని చెప్పట్లేదు, నువ్వు ఉత్తరం ఇస్తావు కాబట్టి నా ఆపదలో నీకు మొరపెడతాను. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్. నాకు ఆపద వచ్చింది కాబట్టి నేను మొరపెట్టట్లా, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి నా ఆపదలో నీకు మొరపెడతాను. నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు అనే నమ్మకం నాకుంది, సమాధానం ఇచ్చే దేవుడు అనే నమ్మకం నాకుంది, ఇబ్బందిలో సహాయం చేయగలిగే దేవుడు అని నమ్మకం ఉంది కాబట్టి నాకు ఆపద వచ్చిన టైంలో నేను నీకు మొరపెడతాను. జనరల్ గా మనుషులందరూ మనం ఏంటంటే, ఆపద వచ్చినాక దేవుని మొరపెడతాడు, ఆపద వచ్చింది కాబట్టి మొరపెడతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి నాకు ఆపద వచ్చిన టైంలో మొరపెడతాడు. నా ఆపద కాలములో నేను మొరపెడతాడు. అంటే దేవుని ఎడల మనకున్న ధైర్యం ఏంటంటే, దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు పైకి తీసుకొచ్చేవాడు, దేవుడు సమాధానాన్ని పంపించేవాడు. ఏ విధంగానైనా తన సహాయాన్ని, తన సమాధానాన్ని, ఉత్తరం అంటే సమాధానం, మనం చెప్పిన దానికి ఏదో ఒకటి అవతల వ్యక్తి మాట్లాడు, మనం వినేదాన్ని విని ఏదో ఒకటి చెప్పడం, అలా దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. అందుకే నాకు వచ్చిన ఆపద, అది ఏ ఆపదలున్నా రాని, ఏ ఆపదలోనన్నా ఉండని, ఆపద వచ్చినప్పుడు నువ్వు దాని విషయంలో ఉత్తరం ఇచ్చేవాడు కాబట్టి నేను వచ్చి నీకు మొరపెడతాను. ఈరోజు మనము ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, మన జీవితంలో కూడా ఆయా ఆపదల గుండా వెళ్ళొచ్చు, ఆయా పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు. ఆ ఆపదల గురించి మనకు మనుషులకు చెప్తే వాళ్ళు చెయ్యొచ్చు, ఏం చేయలేకపోవచ్చు. కానీ దేవుడైతే ఏదో ఒకటి ఉత్తరం ఇస్తాడు కాబట్టి నా ఆపద టైంలో, మన ఆపద టైంలో ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 8వ వచనం దగ్గర నుంచి, ప్రభువా నీవు మహాత్మ్యము గల దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చెయ్యవాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతలో నీ వంటి వాడెవడూ లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్య జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును కనపరచుదురు. ఇక్కడ తన సిచ్యువేషన్ లో దేవుని గురించి చెప్తున్నది ఏంటంటే, నీవే దేవుడవు, నీవే మహత్కార్యములు గలవాడవు, మహత్యము గలవాడవు.
నీవే ఆశ్చర్యకార్యములు చేయగలవాడు, నీవే అద్వితీయ దేవుడు. అద్వితీయ అంటే రెండో వాడు లేడన్నమాట. అద్వితీయం, అమరత్వం. అద్వితీయ, ద్వితీయ అంటే రెండు. అద్వితీయ అంటే రెండవ దేవుడు ఇంకా లేడు అని చెప్తున్నాడు. నువ్వు తప్ప రెండవ దేవుడు లేడు. నువ్వు దేవతల్లో నీలాంటోడు లేడు. నువ్వు సృజించిన అన్ని జనులందరూ వచ్చి కూడా నీకే నమస్కారం చేసి నిన్నే స్తుతిస్తారు, ఈ నామాన్ని కనపరుస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు. దేవతలు ఆయన వాడు లేడు. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయన మహాత్మ్యము గలవాడు. ఈవెన్ అన్ని జనులు కూడా వచ్చి ఆయన దగ్గర మోకరించి ఆయన సృజించిన వారి ఎదుట నమస్కారం చేస్తారు అని, నీవే దేవుడవు, నీవే దేవుడు, నీవు తప్ప దేవుడు లేడు అనే ఒక విషయాన్ని ఈ వచనాల్లో చెప్తూ వచ్చాడు. నేను మొరపెడుతున్నాను, నేను వేడుకుంటున్నాను, నేను నీ వైపు చూస్తున్నాను, నేను నీకే మొరపెడుతున్నా, దినమల్లా నీ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నువ్వే దేవుడు, నువ్వే దేవుడు. నీలాంటి దేవుడు లేడు. అద్వితీయుడవు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, మహత్యం గలవాడు. నీ జనులందరూ వచ్చి నీ దగ్గర మోకరించాల్సిందే, నమస్కరించాల్సిందే. నువ్వు దేవుడవయ్యా, అందుకే మొరపెడతాను. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనే దేవుడు. కొంతమంది ఏంటంటే పరిస్థితులను బట్టి దేవుణ్ణి మారుస్తారు, పరిస్థితులను బట్టి దేవుని మీద ఉన్న ప్రేమను మారుస్తారు, పరిస్థితులను బట్టి దేవుని మీద చూపించే అనురాగాన్ని మారుస్తారు, దేవుణ్ణే మారుస్తారు. పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని నమ్మి, పరిస్థితులు బాగాలేనప్పుడు వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అన్ని బాగున్నప్పుడు దేవునిలో ఉండి లేనప్పుడు వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదా అన్ని బాగయ్యాక కూడా బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్లో దేవుడు అన్ని ఇచ్చాక విగ్రహారాధనలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది బైబిల్లోనే ఉన్నారు. దేవుడు అంతా ఇచ్చి నాకు తప్పిపోయిన వాళ్ళు. సొలొమోను లాంటి వ్యక్తి కూడా పక్కకి వెళ్ళిపోయాడు. అంత గొప్ప వ్యక్తి కూడా చివరిలో వేరే దేవతల వైపు తన భార్యను తిప్పేశాడు. అంటే ఒక వ్యక్తి బాగలేనప్పుడు దేవునిలో ఉండడం, అదే దేవునిగా కలిగి ఉండడం. కొన్నిసార్లు అన్ని బాగయ్యాక కడుపు నిండి దేవుణ్ణి మర్చిపోవడం. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వలేదని దేవుణ్ణి వదిలిపెట్టిపోవడం, అన్ని ఇచ్చాక దేవుణ్ణి మర్చిపోవడం. అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు చెప్తున్నాడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నువ్వే దేవుడవి, అద్వితీయ దేవుడవి. దేవతల్లో ఇలాంటి దేవుడు లేడు. అందరూ అన్ని జనులు కూడా వచ్చి నీకే నమస్కారం చేస్తారు. అంత మహత్యం కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు నువ్వు నా దేవుడు అయ్యా. నేను ఏ పరిస్థితిలో అన్నా ఉండని, నువ్వు నా దేవుడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మేలు చేస్తే ఆరాధించేవాడు కాదు, లేదా అన్ని ఉన్నాక వదిలేసేటటువంటి దేవుడు కాదు. మన పరిస్థితికి మించిన ఆయనే దేవుడు. మన జీవితం ఎలా అన్నా ఉండని, మన పరిస్థితులు ఎలా అన్నా ఉండని. రాజు దీనుడుగా, దావీదు దరిద్రుడుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా నీవే నా దేవుడు అన్నాడు. దేవుని ప్లేస్ మారదు, దేవుని స్థానం వేరే వాళ్ళకి వెళ్ళదు. నీవే దేవుడవు. రోజు అందుకు మనం ఆరాధించాలి. మన స్థితి ఎలా ఉన్నా ఆయనే దేవుడు. మనకు మంచి జరిగిన ఆయనే దేవుడు, చెడు జరిగిన ఆయనే దేవుడు. నష్టమైన ఆయనే దేవుడు, కష్టమైన దేవుడు. సంతోషం ఇచ్చిన ఆయనే దేవుడు, దుఃఖం ఇచ్చిన ఆయనే దేవుడు. అభివృద్ధి ఇచ్చిన ఆయనే దేవుడు, నీరసించిపోయిన ఆయనే దేవుడు. మన స్థితి దేవుని స్థితిని మార్చదు.
మన యొక్క స్థితి దేవుని స్థితిని మార్చాలి. కొన్నిసార్లు మన స్థితి దేవుణ్ణే మార్చిన సందర్భాలు ఉన్నాయి. మనకి ఇవ్వలేదే అని దేవుణ్ణి మార్చారు ఎంతో మంది. కొంతమంది అన్ని ఇచ్చినాక దేవుణ్ణి మార్చారు. కానీ దావీదు మాత్రం, నేను దీనంగా ఉన్నప్పుడు నువ్వే నా దేవుడు, నేను రాజుగా ఉన్నప్పుడు నువ్వే నా దేవుడు అని. దేవుడు అన్ని పరిస్థితుల దేవుడు, అద్వితీయ దేవుడు. ఆయన తప్ప ఇంకా దేవుడు లేడు. కాబట్టి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడంటే, తన పరిస్థితిలో ఆయన దయ చూపించి, క్షమించి, కృప చూపించే దేవుడు. ఆపద టైంలో నేను ఆయనకే మొరపెడతా, ఎందుకంటే ఆయనే నాకు సమాధానం ఉత్తరం ఇచ్చేవాడు. నేను ఆపద టైంలో దీన దరిద్రగా ఉన్నప్పుడు నా దేవుడు ఆయనే. నేను ఎంత దరిద్రంగా బతికినా నా దేవుణ్ణి మార్చాను, క్షీణించిపోయినా నా దేవుణ్ణి మార్చాను, ఇట్లాగే చచ్చిపోయినా నా దేవుణ్ణి మార్చాను. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే నాకు దేవుడు, ఆయన లాంటి దేవుడు లేడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే, యెహోవా నేను నీ సత్యం అనుసరించినట్లు నీ మార్గం నాకు బోధించు, నీ నామానికి భయపడినట్టు నా హృదయానికి ఏకదృష్టి కలుగచేయి, నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామాన్ని నిత్యము మయంపరచను. హోల్ హార్టెడ్ అన్నమాట. ఎందుకంటే ప్రభువా నా దేవా, నా ఎడల చూపిన కృప అధికమైంది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. తన అనుభవంలో చెప్తున్నాడు, దేవా నీలోనే నడుచుకోలేటట్టు నాకు జ్ఞానము ఇయ్యి, నీలోనే బ్రతికేటట్టు నాకు హృదయం దయచి, నీ మార్గంలోనే నేను నడవాలి. అప్పుడు నేను నీకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నా ఎడలను చూపించిన ప్రేమ ఉంది కదా, అది అధికమైంది. పాతాళపు అగాధములో నుంచి నా ప్రాణాన్ని తప్పించాడు. ఇక్కడ దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే, ఈ పరిస్థితుల్లో నువ్వు సహాయం చేస్తావో చేయట్లేదో దాని గురించి మాట్లాడట్లా. తన ముందు జీవితంలో దేవుడు చూపించిన ప్రేమ అధికమైంది అని చెప్తున్నాడు. ముందు జీవితంలో తన ప్రాణము పాతాళానికి వెళ్లకుండా తప్పించాడని చెప్తున్నాడు. భవిష్యత్తులో ఏం చేస్తాడని కాదు, గతంలో నువ్వు ఎంత ప్రేమ చూపించావు. దేవా నువ్వు నా ఎడలు చూపించిన కృప అధికం. ఓకే, ఇప్పుడు నేను దరిద్రంగా ఉన్నా, ఇప్పుడు వేడుకుంటున్నా, ఇప్పుడు నీ కోసం నేను ఎదురు చూస్తున్నా. సరే, ఈ పరిస్థితి ఇలా ఉన్నా గాని అంతకు ముందు నువ్వు ఎంత ప్రేమ చూపించావు, అంతకుముందు ఎన్నిసార్లు నా ప్రాణాన్ని నువ్వు కాపాడున్నావు. మనం దేవుణ్ణి స్తుతించడానికి కొన్నిసార్లు ప్రజెంట్ దేవుడు ఏం చేయట్లేదని కాదు, గతంలో ఏం చేశాడు, ఎన్నిసార్లు ప్రాణానికి అంచులో కాపాడాడు. మరణపాయ పరిస్థితుల్లో, మైండ్ పోయిన పరిస్థితుల్లో, మనసంతా కలవరంతో నిన్న పరిస్థితుల్లో దేవుడు ఎన్నిసార్లు ప్రేమ చూపించాడు, ఎంత ప్రేమతో బయటికి తెచ్చాడు. ఎన్నిసార్లు చనిపోయే పరిస్థితుల్లో, మానసికంగా చనిపోయే పరిస్థితుల్లో, శరీరపరంగా చనిపోతున్న మరణానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఎన్నిసార్లు గతంలో దేవుడు ప్రేమ చూపించాడు గుర్తు తెచ్చుకుంటే, ఎన్నిసార్లు చనిపోదామనుకున్న పరిస్థితుల్లో, ఎన్నిసార్లు నిరాశ చెందిన పరిస్థితులు, ఎన్నిసార్లు కృంగిన పరిస్థితులు, దేవుడు ఎన్నిసార్లు ఎంత ప్రేమ చూపించాడో అది గుర్తు చేసుకొని దావీదు అంటున్నాడు, నా ఎడల చూపిన ప్రేమ అధికమైంది, నువ్వు నా ప్రాణాన్ని పాతాళానికి వెళ్లకుండా తప్పించు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నువ్వు ప్రేమ, నువ్వు తప్పించబడి. ఈరోజు మనల్ని కూడా దేవుడు అలా చేయబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. లేదంటే ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు, ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు. గతంలో దేవుడు మన ఇళ్ళ ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో కృప చూపించాడు, ఎంతో చెయ్యి పట్టి తప్పించుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే నా పూర్ణ హృదయం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్ణ హృదయం
హృదయం మొత్తంతో హోల్ హార్టెడ్ గా మనస్ఫూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలాంటి గతములో ఎంత ప్రేమ చూపించాడో, గతములో మన ప్రాణాన్ని ఎంత కాపాడేవాడో దావీదు గారు గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకా 14 వచనం, దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీజూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. నా తట్టు తిరిగి నిన్ను కరుణించు, నీ సేవకుని నీ బలం అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షించు. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరిస్తున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. ఇక్కడ మళ్ళీ తన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. గర్విష్ఠులు నా మీదకి వచ్చారయ్యా, బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయాలనుకుంటున్నాను. దావీదు పరిస్థితి ఏంటంటే, బలమైన వాళ్ళు వచ్చారు, గర్విష్ఠులు వచ్చారు, బలాత్కారం చేసే వాళ్ళు వచ్చి నన్ను చుట్టుకున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. దేవా, నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. అంటే నీ దయ చూపిస్తే, నీ దయాదాక్షిణ్యాలతో నేను బయటపడతా, నీ దయాదాక్షిణ్యాలతో నేను బయటకు వస్తా. ఈ చంపే వాళ్ళలో నుంచి నేను బ్రతకాలంటే నువ్వు కృప చూపిస్తే వస్తా. దయచేసి నన్ను రక్షించు, ఈ సేవకుని రక్షించు, ఈ సేవకుని కుమారుని రక్షించు అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నువ్వు నాకు సహాయకుడివై నన్ను ఆదరిస్తా ఉన్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్టు ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపి, అయ్యా ఒక గుర్తు ఏదన్నా చూపి, నేను బ్రతకడానికి, నా శత్రువులు సిగ్గుపడడానికి ఒక గుర్తు ఏదన్నా చూపి, ఒక శుభకరమైన ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే చూపి అని చెప్పి దేవుణ్ణి మొరపెడుతున్నా. ఇక్కడ కూడా తన పరిస్థితిలో దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆదరించేవాడు, ఈ పరిస్థితిలో నువ్వు దయాదాక్షిణ్యం కలిగిన వాడు, ఈ పరిస్థితిలో నువ్వు కృపాతిశయములు గలవాడు, కృపా సత్యములతో నిండా దీర్ఘశాంతం కలిగి నువ్వు శుభకరమైన ఆనవాళ్ళు చూపించి నన్ను బయట పడేయగలవు. ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించగలడం అనేది చాలా గొప్ప విషయం. మనకు డబ్బులు వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, మరి ఆస్తి వచ్చినప్పుడు, పొలం పడినప్పుడు, పెళ్ళైనప్పుడు, లేకపోతే లోక సంబంధంగా ఏదో వచ్చిన సంతోషం కలిగినప్పుడు స్తుతించడం, దేవుని మంచితనాన్ని గుర్తు చేసుకుంటాం తప్ప బాధల్లో, వేదనలో చంపేవారు, బలాత్కారులు, గర్విష్ఠులు లేచి కూర్చున్నప్పుడు దావీదు దేవుని గొప్ప లక్షణాలు గుర్తు చేస్తూ వచ్చాడు. నేను నువ్వే ఉత్తరం ఇచ్చేవాడు, నువ్వే దేవుడు, నువ్వే ఎంతో ఒకప్పుడు ప్రేమ చూపించావు, తప్పించావు, ఇప్పుడు కూడా నువ్వు రక్షించడానికి మరి శుభకరమైన ఆనవాళ్ళు చూపించేవాడు. ఈ పరిస్థితిలో దయాళుడు, క్షమించగలిగిన దేవుడు అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మంచితనాన్ని, దేవుని లక్షణాలని, దేవుని యొక్క విధానాన్ని గుర్తు చేసుకొని ఆరాధించాడు. ఈరోజు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు దావీదు నమ్ముకున్న ఆ దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు దావీదు చెప్పగలిగినట్టుగా మనం చెప్పగలమా? నిజమే ప్రభువా, నేను దేనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, కానీ నేను నమ్ముకున్నా నీ భక్తుణ్ణి, దినమెల్లా నీకు మరుపెడుతున్నా, నా ప్రాణాన్ని దినమెల్లా నీ వైపు ఎత్తుకోనన్నా. ఎందుకంటే గర్విష్ఠులు లేచారు, బలాత్కారులు లేచారు, గుంపు కూడారు, ప్రాణం తీయాలను.
ఈరోజు మన జీవితాల్లో కూడా గర్విష్ఠులు, మనం ప్రాణం తీసేటి ఏదైనా కావచ్చు. ఆ రోజు దావీదు ప్రాణం తీయడానికి ఆ మనుషులు వెళ్ళొచ్చు. ఈరోజు మనం ప్రాణం తీయడానికి కావాల్సిన పరిస్థితులు, మన ప్రాణాన్ని చుట్టుకున్న అపాయములు, మన ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితులు వేరై ఉండొచ్చు. కానీ దేవుడు ఒక్కడే. దావీదు జీవితంలో జరిగిన అనుభవాలు వేరై ఉండొచ్చు. దావీదుకు వచ్చిన ప్రాణాపాయ పరిస్థితులు వేరై ఉండొచ్చు. ఈరోజు మన ప్రాణాపాయ పరిస్థితులు వేరై ఉండొచ్చు. కానీ బాధ ఒకటే ఉండొచ్చు, పోరాటం ఒకటే ఉండొచ్చు, వేదన ఒకటే ఉండొచ్చు, వేడుకోవడం ఒకటే ఉండొచ్చు. ఆ స్థితుల్లో కూడా దేవుడు దయాలు ఆ స్థితిలో ఉత్తరమిచ్చేవాడు. ఆ స్థితిలో ఆయనే దేవుడు. ఆ స్థితిలో ఇంతకుముందు ఎంతో ప్రేమ చూపించిన వాడు. ఆ స్థితిలో శుభకరమైన ఆనవాళ్ళు చూపించి ఆదరించేవాడు. ఈరోజు మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన జీవితానికి సరిపోయిన దేవుడు, మన పరిస్థితులకు సరిపోయిన దేవుడు, మన అనుభవాలకు సరిపోయిన దేవుడు, మన జీవితానికే సరిపోయిన వాడు, మన జీవితంలో జరిగే ప్రతి దానికి సరిపోయిన వాడు, జీవితంలో వెళ్తున్న ప్రతి దానికి దేవుడు సరిపోయిన వాడే. ఇంత గొప్ప దేవుని మనం కూడా హృదయపూర్వకంగా దావీదు స్తుతించినట్లుగా, అలాంటి స్థితిలో ఒక పక్క వేడుకుంటూనే ఆయన గొప్పతనాన్ని, ప్రేమను, ఆయన ఎంత మంచివాడు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఎంతో మంది బాధల్లో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ దావీదు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే నన్ను ప్రేమించి నన్ను రక్షించిన వాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునిలోకి తెచ్చింది ఆయనే దేవుడు. ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పించింది ఆయన, చచ్చిపోకుండా కాపాడింది ఆయన ఎన్నోసార్లు ఉత్తరం ఇచ్చాడు. ఆపదల్లో వెళ్తే ఏదో ఒకటి చెప్తాడు అనే ఒక నమ్మకం ఆయన. ప్రార్థన చేస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒక జవాబు ఇస్తాడు అనే ధైర్యం ఆయన. ప్రార్థన చేస్తే దయ చూపించన్న బయటికి తీసుకొస్తాడు, దయ చూపించన్న క్షమిస్తాడు, కృప చూపించన్న కృపాతిశయాలను చూపిస్తాడు అనే నమ్మకం ఆయన. శుభకరమైన ఆనవాళ్ళు మనకిచ్చి పగవారు సిగ్గుపడేటట్టు చేయగలిగిన వాడు, భవిష్యత్తులో కూడా నమ్మకం ఇవ్వగలిగిన వాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధించిన దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఒక మాట మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, నా దేవ నాకు ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఇలాంటి దేవుడుగా ఎప్పుడు నాకు మాకు ఉన్నందుకు ఈ వందనాలు తండ్రి. దరిద్రుగా ఉన్నా సరే దేవ, దీనుడిగా ఉన్నా, దినమెల్లా మరపెట్టే స్థితిలో ఉన్నా, నిన్నే నమ్ముకున్న స్థితిలో ఉన్నా తండ్రి, దయ చూపించి క్షమించి కృపాతిశయాల్ని కనపరిచే దేవుడిగా ఉన్నాం. ఆపద టైంలో ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. తప్పకుండా ఉత్తరం ఇస్తావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఆపదను చెప్పుకోగలం ప్రభా. అలాంటి నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకే పరిస్థితులు ఏదైనా, జీవితం ఎలా ఉన్నా నువ్వే దేవుడు ప్రభా. నిన్ను మార్చేదే లేదు ప్రభా. అన్ని ఉన్నా నిన్ను మార్చేది లేదు, ఏమి లేకపోయినా నిన్ను మార్చేది లేదు. అద్వితీయ దేవుడు ప్రభా. ఆనందం వచ్చినా నిన్ను మార్చు,
ప్రభా, బాధ ఇచ్చినా నిన్ను మార్చు, సమృద్ధి అయినా నిన్ను మార్చేది లేదు, లేమైనా నిన్ను మార్చేది లేదు. ఎందుకంటే నువ్వే దేవుడు, నువ్వే దేవతల్లో నీ వంటి వారు లేరు. ఆత్మ కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. మా జీవితానికి, ఈ సృష్టికి సరిపోయిన వాడు. అవును దేవా, మా జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితుల్లో మీరు కాపాడిన విధానం, శరీరపరంగా కాపాడారు, మానసికంగా కాపాడారు, ఆత్మీయంగా కాపాడారు. ఎంత ప్రేమ దేవ! మా రక్షణ కోసమై నీ కుమారునిచ్చారు, రక్షణలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మనిచ్చారు, నీ వాక్యాన్ని ఇచ్చారు. వచ్చాక ప్రభు పరిస్థితుల్లో కూడా గతంలో ఎంత ప్రేమనైనా ప్రేమ చూపించబట్టే, కనికరాన్ని చూపించబట్టే ప్రభా ఎన్నోసార్లు మా ప్రాణము, మా శరీరం, మా ఆత్మ, మా మనస్సు తప్పించబడ్డాయి, కాపాడబడ్డాయి. ఆయా పరిస్థితులు మీరు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటే నరక కోపంలో నుంచి బయటకు తీసుకొచ్చావు. కొన్నిసార్లు మనసులో పడిన నరకం, దేవా శరీరంలో పడిన నరకం, ఆత్మీయ జీవితంలో పడిన నరక వేదన ప్రభా వాటిలో చూపించి తీసుకొచ్చిన ప్రేమకు నీకు ఏమి ఇవ్వగలను దేవా? ఇప్పుడున్న పరిస్థితులను దాటించి, ఇప్పుడు ఆదరించి సహాయం చేస్తూ ఒక శుభకరమైన ఆనవాలు ప్రభా చూసి శత్రువులందరూ సిగ్గుపడి నిన్ను మహింపచ్చినట్టుగా మీరు చేయబోయే దేవుడుగా ఉన్నందుకై వందనాలు. అలాంటి నమ్మకాన్ని, అలాంటి నిరీక్షణ, ఓదార్పుని ఇస్తున్నందుకై వందనాలు. అది ఈ లోకంలోనైనా లేదా నువ్వు వచ్చినప్పుడు పరలోకంలోనైనా మా ఆశలు తీర్చగలిగిన దేవుడు, మనం మహింపరచగలిగిన దేవుడుగా, మాకు శుభకరమైన నిరీక్షణ ఇచ్చిన దేవుడిగా, శుభకరమైన ఆనవాళ్ళు చూపించే దేవుడిగా మా ముందు మీరు ఎప్పుడున్నందుకై నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను. కానీ ప్రభా హృదయపూర్వకంగా మా స్తుతి, ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.